లోన్ ఈఎంఐ కట్టేవారికి రిజర్వ్ బ్యాంక్ నుండి గుడ్ న్యూస్. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ దానిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియో చూసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. లోన్ ఈఎంఐ కట్టేవారికి రిజర్వ్ బ్యాంక్ నుండి గుడ్ న్యూస్. ఈ యొక్క టాపిక్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది మన ఆర్బీఐ బ్యాంక్ అండి, రుణ ఈఎంఐలను చెల్లించే వారికి కొన్ని సానుకూల వార్తలు అందించిందండి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మాదిరిగానే ఆర్బీఐ ప్రస్తుత వడ్డీ రేట్లు మనకైతే జూలై వరకు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని చాలామంది ఆర్థికవేత్తలు అయితే భావిస్తున్నారు. కాబట్టి వడ్డీ రేట్లు కూడా మనకైతే మారలేదని చెప్పుకోవచ్చండి. యుఎస్ ఫెడరేషన్ రిజర్వ్ వైఖరికి అడ్డుపడుతూ జూలై వరకు ఆర్బీఐ వడ్డీ రేట్లు మనకైతే వాటి ప్రస్తుత స్థాయిల్లోనే ఉంచబడుతుందని భావిస్తున్నారండి. నిరంతరం ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయాన్ని ఆర్థికవేత్తలు విస్తృతంగా సమర్థిస్తున్నారని చెప్పుకోవచ్చండి. బలమైన జీడిపి వృద్ధి ఇక్కడ చూసినట్లయితే అక్టోబర్ నుంచి డిసెంబర్ కాలానికి భారతదేశ జీడిపి అంచనాల మించి 8.4 వృద్ధి రేటును నమోదు చేసిందండి. ఆర్బీఐ మరియు ఆర్థికవేత్తలు ఊహించిన దానికంటే ఎక్కువ ఈ బలమైన వృద్ధి ఆర్థిక వ్యవస్థకైతే సానుకూల సంకేతం ఉందని చెప్పుకోవచ్చు. ద్రవ్యోల్బణం నియంత్రణ ఇక్కడ చూసినట్లయితే ఇండియాలో ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ యొక్క లక్ష్య పరిధి 2 నుంచి 6% కంటే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ వివాదం కారణంగా కమోడిటీ ధరలు పెరుగుతున్నాయని, ద్రవ్యోల్బణం నిర్ణయించడంలో సహాయపడడానికి వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచాలని సెంట్రల్ బ్యాంక్ అయితే ఎంచుకుందని చెప్పుకోవచ్చండి. ఆర్థికవేత్తల మధ్య ఏకాభిప్రాయం 56 మంది ఆర్థికవేత్తలు రైటర్స్ పోల్ ప్రకారం రాబోయే ఏప్రిల్ సమావేశంలో ఆర్బీఐ ప్రస్తుత రేట్లను 6.51% కొనసాగించాలని భావిస్తున్నారండి. చాలామంది ఆర్థికవేత్తలు రేపో రేటును 6.25కి తగ్గించడం ద్వారా సెప్టెంబర్లో మొదటి రేటు తగ్గింపునకు అంచనా వేస్తుందని చెప్పుకోవచ్చండి. ప్రపంచ సంఘటనల ప్రభావం కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చమురుతో సహా గ్లోబల్ కమోడిటీ ధరలు మనకైతే భారీగా పెరుగుదలకు దారితీస్తుందని చెప్పుకోవచ్చండి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ రేట్లను ప్రభావితం చేసింది. భారతదేశం మరియు యుఎస్ మధ్య సంభావ్య రేట్ల వ్యత్యాసాలు ఉన్నప్పటికీ రేపో రేట్లో స్థిరత్వాన్ని ఖచ్చితంగా కొనసాగించడం వల్ల రుణ వడ్డీ రేట్లలో తక్షణ పెరుగుదలకు నిరోధించబడుతుంది. ఇది వినియోగదారులకు భరోసాని అందిస్తుందని చెప్పుకోవచ్చండి. మొత్తం మీద జూలై వరకు వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకుందండి. అదేవిధంగా రుణగ్రహీతలకు అనుకూలమైన చర్యలు, రుణ ఈఎంఐలు చెల్లించే వారికి స్థిరత్వం మరియు ఉపశమనం ఖచ్చితంగా అందిస్తుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. ఈ విధంగా ఎవరైతే ఈఎంఐస్ కట్టేవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏదో ఒక మంచి న్యూస్ అనేది వచ్చిందని చెప్పుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.